సెన్సేషనల్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుతో వణికిపోతున్నారు. అరెస్టు భయంతో బాలయ్య పైన పొగడ్తల వర్షం కురిపించారా అంటే అవుననే తెలుస్తోంది. ఇక డాకు మహారాజ్ సూపర్ డూపర్ అంటూ బాలయ్యను ఆకాశానికి ఎత్తారు ఆర్జీవీ. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్జీవీ పైన కేసు నమోదైంది. 19న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్స్ పైన ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చంద్రబాబు, లోకేష్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్ట్ చేశారంటూ ఫిర్యాదు అందింది. అయితే 19న మరొక 2 రోజుల్లో మద్దిపాడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ నిన్న విడుదలైనటువంటి డాకు మహారాజ్ టీజర్ని చూసి అటు నారా బాలకృష్ణపై పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ డూపర్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ట్విట్టర్లో మనం చూడొచ్చు. దిస్ ఈజ్ looking Hollywood. It's epic, not in just visuals but also in emotions. Never thought Balaya can look so classily powerful. Looks like it will run from this Sankranti to next Sankranti. ఇంతటి స్థాయిలో బాలకృష్ణ ఎప్పుడు కూడా పొగడ్తలతో ముంచెత్తిన పరిస్థితి లేదు. గతంలో కనీసం బాలకృష్ణను ఏ రోజు కూడా ఆయన సినిమాలకు సంబంధించి కనీసం సూపర్ అని కానీ బాగుందని కానీ స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఒక్కసారిగా ఈ సూపర్ డూపర్ అని ఏకంగా ఈ సంక్రాంతి నుంచి మొదలుకుంటే వచ్చే సంక్రాంతి వరకు కూడా ఈ సినిమా ఆడుతుందని రకంగా పొగడ్తలతో ముంచెత్తారంటే ఆయన ఏమంటున్నా అర్థం చేసుకోవాలి. ఎస్, గతంలో ఆయన వ్యూహం సినిమా నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా నారా బ్రాహ్మణి, లోకేష్, చంద్రబాబుల పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొంత కించపరిచే రకంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ భాగంగా ఐటీ చట్టం కింద కేసు నమోదైంది ప్రస్తుతం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో. ఈ నేపథ్యంలో నోటీసులు కూడా అందాయి. ఆయనకి 19న విచారణ కూడా హాజరు కావాల్సి ఉంది. మొన్న జూబ్లీహిల్స్ తన నివాసంలోకి మద్దిపాడు పోలీస్ ఇక్కడికి చేరుకొని నోటీసు ఇచ్చారు. సో ఆయన విచారణ కావాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా బాలకృష్ణ పొగడ్తలతో ముంచెత్తడంతో అనేక అనుమానాలు తావిస్తోంది. కొంత మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, అరెస్టు భయంతో వణికిపోతున్నారా, ఎందుకు ఈ పొగడ్తలనే విషయం పైన కొంత చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు, సీనియర్ జర్నలిస్ట్. ఎస్ కృష్ణమోహన్, ఎలా చూడాలి? గతంలో ఏ రోజు కూడా కనీసం బాలకృష్ణ గురించి బాగుందని కూడా చెప్పినటువంటి ఆర్జీవీ ఏకంగా సూపర్ డూపర్ సంవత్సరం కాలం పాటుగా ఈ సినిమా ఆడుతుందనే రకంగా ఇంత పొగడ్తల వర్షం కురిపించారంటే ఆయన అరెస్టు గురించి ఏమైనా మచ్చగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, భయపడుతున్నారా? బేసిక్ గా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి మనం కనపడుతుంది. ఎందుకంటే ఆర్జీవీ ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫస్ట్ టైం బాలకృష్ణ అని రికార్డ్ స్థాయిలో అంటే చాలా ఆకాశానికి ఠాగూర్ మహారాజ్ సినిమా ఏదైతే ప్రమోషన్ వచ్చిందో డాకు మహారాజ్ కి సంబంధించి ఆ లుక్ కావచ్చు, ఆ ప్రమోషన్ సంబంధించి పెద్ద ఎత్తున పొగడతలతో ముంచెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇదే సందర్భం మీద చాలా మంది కామెంట్స్ నెటిజన్లు కావచ్చు, లేకపోతే అందరూ కూడా ఒక చర్చను తెరవేస్తున్న పరిస్థితి. ఆర్జీవీకి భయం పట్టకుండా మామూలుగా ఆర్జీవీ ఎటువంటి కాంట్రవర్సీలకైనా సిద్ధంగా ఉండే ఆర్జీవీ ఏదైతే మద్దిపాడు, ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది ఆర్జీవీ మీద. మొన్న రేపు 19వ తారీఖున మా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. నేరుగా ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి సమయంలో బాలకృష్ణ అని పొగడ్తలతో ముంచడం వల్ల కొంత అతనికి ఏమన్నా మేలు జరిగే పరిస్థితి ఉందా, అరెస్ట్ నుంచి బయటపడేదానికి బాలకృష్ణని మద్దతు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడా అని ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. నెటిజన్లలో కూడా కామెంట్ రూపంలో కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఎంతవరకు ఆర్జీవీ బాలకృష్ణని పోరాటం ఉంచారు, నిజంగానే బాలకృష్ణ ఆ లుక్ ఆర్జీవీకి అంత నచ్చిందా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది మనోజ్. కానీ చాలా మంది టీడీపీ అభిమానులు, టీడీపీ వాళ్ళు గతంలో ఈయన వ్యవహరించిన శైలి కావచ్చు, ఈయన తీసిన రంగాస్త్రాలు కావచ్చు, సినిమాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఆర్జీవీ మమ్మల్ని అంటే అరెస్టులు కాకుండా బయటపడేందుకు ఈ పనులు చేస్తున్నాడు అనే ఒక చర్చ అయితే పెద్దగా జరుగుతుంది. కానీ ఆర్జీవీ విషయంలో వదిలే సమస్య లేదనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా చెప్తున్న పరిస్థితి మనవచ్చు. రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఆర్జీవీ ఏకంగా బాలకృష్ణని ఆకాశానికి ఎత్తేశారు. పొగడ్తల వర్షంతో ముంచెత్తారు బాలకృష్ణని. డాకు మహారాజ్కి సంబంధించిన సినిమా టీజర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో దాన్ని మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఏకంగా ఈ సంక్రాంతి నుంచి మొదలుకుంటే వచ్చే సంక్రాంతి వరకు కూడా ఈ సినిమా నడుస్తుంది. చాలా క్లాసీ, పవర్ఫుల్ ఉంది ఈ సినిమా అన్నట్టుగా ఆయన మెన్షన్ చేశారు. సో మొత్తం మీద ఆయనకి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, ఐటీ చట్టం కింద
ఆయనకి నోటీసులు జారీ కావడం 19 విచారణకి వెళ్లాల్సిన నేపథ్యంలో ఆర్జీవీ ఈ రకమైనటువంటి పొగడ్తలు చేయడంతో ఆయన భయపడిపోతున్నారా, వణికిపోతున్నారా, మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది. సో ఇంతకీ ఆర్జీవీ ట్వీట్ పైన మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆయన భయపడిపోతున్నారా? భయపడే బాలకృష్ణని పొగడ్తలతో ముంచెత్తారా? అసలు మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సెన్సేషనల్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుతో వణికిపోతున్నారు. అరెస్టు భయంతో బాలయ్య పైన పొగడ్తల వర్షం కురిపించారా అంటే అవుననే తెలుస్తోంది. ఇక డాకు మహారాజ్ సూపర్ డూపర్ అంటూ బాలయ్యను ఆకాశానికి ఎత్తారు ఆర్జీవీ. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్జీవీ పైన కేసు నమోదైంది. 19న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్స్ పైన ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చంద్రబాబు, లోకేష్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్ట్ చేశారంటూ ఫిర్యాదు అనింది. అయితే 19న మరొక 2 రోజుల్లో మద్దిపాడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ నిన్న విడుదలైనటువంటి డాకు మహారాజ్ టీజర్ని చూసి అటు నారా బాలకృష్ణపై పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ డూపర్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ట్విట్టర్లో మనం చూడొచ్చు. దిస్ ఈజ్ looking Hollywood. It's epic, not in just visuals but also in emotions. Never thought Balaya can look so classily powerful. Looks like it will run from this Sankranti to next Sankranti. ఇంతటి స్థాయిలో బాలకృష్ణ ఇప్పుడు కూడా పొగడ్తలతో ముంచెత్తిన పరిస్థితి లేదు. గతంలో కనీసం బాలకృష్ణను ఏ రోజు కూడా